అంటే యేసు వైపు చూడుడి, వెలుగుతో ప్రకాశించుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడను లజ్జింపకపోవును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోవా తట్టు మనం తిరిగి ఉన్నామో చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూ లజ్జింపకపోవును. అలాగే 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నామో, ఎంతమంది దేవుని ఆరాధిస్తూ ఉన్నారో వారందరికీ దేవుణ్ణి ఎప్పుడైతే రుచి తెచ్చుకుంటామో ఆ కార్యాలు మనం చూస్తున్నట్టుగా దేవుడు చదివిస్తున్నాడు. ఇక్కడ 9వ వచనం చూస్తే 9, యెహోవా భయభక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి, ఆయన యందు ఏమీ కొదువలేదు. సింహపిల్లలు ఏమి గలవరి ఆకలి కొనినను యెహోవా ఆశ్రయించిన వారు ఏ మేలు కొదువు లేకుండా. అలాగే 17వ వచనం చూద్దాం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. హల్లెలూయా. ఇది గొప్ప మాట అండి, గొప్ప మాట. నీతిమంతులు ఎప్పుడైతే నీతి న్యాయములతో ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, ఎప్పుడైతే నీతిమంతులు మొరపెడతా ఉంటారో వెంటనే దేవుడు ఆలకిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. 19వ వచనం చూస్తే నీతిమంతునికి కలుగు ఆపదలు కూడా అనేకములు. నీతిమంతునికి ఆలకించడమే కాదు, మేలు చేయడమే కాదు దేవుడు, కానీ శ్రమలు కూడా వస్తాయంట. నీతిమంతునికి శ్రమలు కూడా వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆమేన్. హల్లెలూయా. వాటిని అన్నిటిలోంచి కూడా యెహోవా దేవుడు విడిపిస్తున్నట్టుగా మనకు చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన చెరట జోచిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుని రుచి చూసి ఉన్నారు, ఎంతమంది దేవుని ఆరాధిస్తున్నారు, ఎంతమంది దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు, ఆయన మహిమను పొందుకుంటున్నారు. సింహ పిల్లలైనా లేవు కలిగి ఆకలిగా ఉంటాయేమో, కానీ దేవుని పిల్లలు ఎన్నడూ కూడా ఆకలి లేకుండా చేస్తారు. కానీ నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అదే నీతిమంతులకి శ్రమలు కూడా ఉంటాయని దేవుడు చెల్లిస్తున్నాడు. యెహోవా యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో ఆయన మన మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. ఆయన రుచి చూసి వెలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మను మనం పొందుకుని ఆ వెలుగులో ప్రకాశిస్తున్నట్టుగా మనము ప్రకాశిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా యెహోవాని కీర్తించాలి. ఆయన మాటలు ఎల్లప్పుడూ మన నోటిన ఉండాలంట. ఉంటాయని దావీదు భక్తుడు సెలవిస్తున్నట్టు చూస్తాం. సమూయేలు గురించి మనం సమూయేలు గ్రంథంలో మనం చూసాం. దావీదును అభిషేకించుకున్న తర్వాత ఆయనకి శ్రమలు వచ్చినాయి. ఆయన కూడా గొలెతును కొట్టాడు. అలాగే ఆయన మరి సౌలు కూడా శత్రువుగా మారినట్టు మనం చూస్తాం. వాడి చేతిలో వాళ్ళకి తెలియదు కాబట్టి వాడి చేతిలో మనం బలి కాకుండా ఆయన పిచ్చోడు వలె అక్కడ నాట్యం ఆడుతూ కేకలు వేస్తూ ప్రవర్తించినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దావీదును మరి సమూయేలు 1వ సమూయేలు 16వ అధ్యాయంలో అభిషేకించుకున్నట్టు చూస్తున్నాం. అలాగే ఇక్కడ 21వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆయన 21వ అధ్యాయము 14వ వచనంలో 13-14 వచనాలు దేవుడు అక్కడ ఆయనను పిచ్చోళ్ళగా యాడ్ చేసినట్టుగా, పిచ్చోళ్ళగా నడుచుకున్నట్టుగా మనం చూస్తాం. ఇలాగే మన దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలకు, దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి బిడ్డలకు, దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నటువంటి వారికి శ్రమలు అనేటువంటివి వస్తుంటాయి. అందుకే దేనికి భయపడకూడదు. అనేక మంది శత్రువులు వస్తుంటారు, మనకి మంచివారు కూడా ఉంటారు, మనకు తోడుండి వారు ఉంటారు, ధైర్యం చెప్పేవారు ఉంటారు, మన పక్షాన్ని నిలబడి. కానీ
యెహోవా యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆయన దూత మనకు కావడం ఉంటుందని మనం ఇక్కడ చూస్తున్నాం. 7వ వచనం చూస్తున్నాం. 7వ వచనం చూద్దాం. 34:7 కీర్తనలు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మన చుట్టూ ఒక దూతను కావలించుతాడు. ఆమేన్. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.